అఘోరా వర్సెస్ లేడీ అఘోరీ మధ్య అనవసరమైన సమరం సాగుతుంది. తణుకుకు చెందిన అఘోరా రాజేష్ నాథ్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న లేడీ అఘోరీ మధ్య వాగ్వివాదం సోమవారం రచ్చగా మారింది. తనతో అసభ్యకరంగా అఘోరా రాజేష్ నాథ్ చాటింగ్ చేస్తున్నారని ఓ యువతి వీడియో రిలీజ్ చేసి ఆరోపణలు చేయడమే వీరి మధ్య వివాదానికి కారణమైనట్టు తెలుస్తుంది. ఇంతకీ ఆ యువతి ఎవరు? ఈ అఘోరీనే అక్కడికి వెళ్లి ఎందుకు హల్చల్ చేస్తుంది అనే సందేహం ఎందరికో కలిగింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన అఘోరీ ఒక్కసారి తణుకులో ప్రత్యక్షమైంది. అక్కడ నిరసనలు కూడా దిగడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. గతంలో లేడీ అఘోరీ గురించి అఘోరా రాజేష్ నాథ్ మాట్లాడుతూ ఆమె అసలు అఘోరీ కాదని ప్రజలు నమ్మవద్దని సూచించారు. చాలా మంది ప్రజలకు కూడా ఇదే నిజమనిపించింది అప్పట్లో. అలాగే కొంతమంది చెప్పడం కూడా జరిగింది. ఆ సమయంలోనే లేడీ అఘోరీ స్పందించి రాజేష్ నాథ్ అంతు చూస్తానంటూ హెచ్చరించడం జరిగింది. ఇలా వీరి మధ్య మాటల యుద్ధం సాగుతూ వస్తుంది. అయితే ఓ యువతి రాజేష్ నాథ్ తనను వేధించినట్లు వీడియో విడుదల చేసింది. అలా ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగానే లేడీ అఘోరీ చలో తనుకుంటూ వచ్చేశారు. రాజేష్ నాథ్ పై ఆరోపణలు చేస్తున్న యువతి వీడియో పోస్ట్ చేయమని సలహా ఇచ్చింది కూడా ఈ లేడీ అఘోరీయేనని సదరు యువతి తెలపడం విశేషం. తణుకులో రాజేష్ నాథ్ ఆశ్రమం వద్దకు వచ్చి అఘోరీ తీవ్ర విమర్శలు చేస్తూ నిరసనకు దిగింది. పోలీసులు వచ్చి లేడీ అఘోరీని నిరసన విరమించాలని కోరినా ఏమాత్రం కదలలేదు. చిట్ట చివరకు పోలీస్ స్టేషన్కి వెళ్లిన అఘోరీ రాజేష్ నాథ్ పై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది. ఈ ఘటన గురించి బాధితురాలు మాట్లాడుతూ తనతో అసభ్యకరంగా చాటింగ్ చేస్తూ వేధిస్తున్నాడని ఆరోపించింది. దీంతో అఘోరీని ఆశ్రయిస్తే మద్దతు పలికిందని ఆ యువతి తెలిపింది. భక్తులను అఘోరా బాబా రాజేష్ నాథ్ లైంగికంగా వేధిస్తున్నాడంటూ లేడీ అఘోరీ ఆరోపిస్తుంది. రాజేష్ నాథ్ పై చర్యలు తీసుకోవాలంటూ ఆమె డిమాండ్ చేస్తుంది.